గులాబీ బాస్ కేసీఆర్ పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? రాష్ట్రంలో సాగునీటి సమస్యలు గులాబీ పార్టీలో అంతర్గత పోరు నుంచి గట్టెక్కాలంటే జనంలోకి వెళ్లడమే కరెక్ట్ అని ఆయన భావిస్తున్నారా? ముఖ్యంగా కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టుల అంశాన్ని జనంలోకి ఉవ్వెత్తున తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారా? మరి గులాబీ బాస్ జనంలోకి ఎప్పుడు రాబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వచ్చిన సంచలనమే, ఫామ్ హౌస్లో సైలెంట్గా ఉన్న సంచలనమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైన గులాబీ బాస్ రేవంత్ రెడ్డి సర్కార్కు ఏడాది సమయం ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ అంశాన్ని లేవనెత్తడంతో ఆయన అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా ఎలకతుర్తి సభలో తాను త్వరలోనే జనంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇక మీదట రేవంత్ సర్కార్తో తాడో పేడో తేల్చుకుంటానని చెప్పారు. కానీ ఆయన ఇప్పటి వరకు జనంలోకి రాలేదు. కానీ ఈలోపే బీఆర్ఎస్ అంతర్గత పోరు, రాష్ట్రంలో బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయ దుమారం చెలరేగడంతో సాగునీటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో గులాబీ బాస్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దాదాపు 3 ఏళ్లలోనే మేడారం, సుందిల్లా, అన్నారం బ్యారేజీ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత సాగునీటిని పలు జిల్లాలకు అందజేశారు. కానీ ఆలోపే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో కేసీఆర్ పై విమర్శలు పెరిగాయి. కాళేశ్వరంలో కేసీఆర్ 1,00,000 కోట్లు మింగారని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కారణంగానే కేసీఆర్ ఓడిపోయారనేలా ప్రచారం జరిగింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. ఇదిలా ఉంటే మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేర్ చేయడం పెద్ద సమస్య కాదని గులాబీ లీడర్లు అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ గోదావరి బేసిన్ జలాల చుట్టూ తిరుగుతున్నాయి. గోదావరిపై బనకచర్ల దగ్గర ఏపీ సర్కార్ నిర్మించబోయే ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్ష పార్టీలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం ఉండదన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముందన్నారు. ఉమ్మడి ఏపీలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు తానే నిర్మించినట్లు తెలిపారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముంది, దానికి గొడవ చేయడం ఎందుకన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడైనా గొడవ పడ్డానా? తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్నారు సీఎం చంద్రబాబు. అవసరం లేదు, వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం. మనం మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. అందులో ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు. ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది. అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డికి బ్యాగుల మీద నాలెడ్జ్ ఉంది, కానీ బేసిన్ల మీద నాలెడ్జ్ లేదని ఎద్దేవా చేశారు. బనకచర్లపై బీఆర్ఎస్ తట్టి లేపిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. అఖిలపక్ష ఎంపీల మీటింగ్ రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఆరోపించారు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతికే విధానం నుంచి రేవంత్ బయటకు రాలేదని ఎద్దేవా చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. గోదావరిలో ఒక 1000 TMCలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 TMCలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మా నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈస్ డెమోక్రసీ, దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టమైనంత వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వు ఏమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి.
తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవరు ఇచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావు ఏందాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? కానీ బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని మరింత రాజకీయం చేసేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సర్కార్ ఆదేశాలతోనే పనిచేస్తున్నారన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే పార్టీ నేతలతో ఓ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ టూర్ ఖరారయ్యే అవకాశం ఉందట. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. సొంత పార్టీ నేతలపైనే కూతురు కవిత తిరుగుబాటు చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా జనంలోకి వెళితే అన్ని విధాలా కలిసి వస్తుందని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.